సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకొని 3 పెళ్లి అని చెప్పేసి మాట పెట్టుకుని నా మీద విమర్శిస్తున్నారు. నేను దాని దగ్గరకు పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా? నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటలపైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురికి విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తాండి అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని నిన్ను అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సహాన్ని అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమాజం సమర్థించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా.